ఊసులాడే వాహనాలట, రహదారి భద్రతకు V2V కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ విధానంలో రేడియో సిగ్నల్స్ ద్వారా ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం పోతుందట. చాలా వాహనాల్లో ఉంటున్న అడాస్కు భిన్నమట ఇది. అడాస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అడాస్ అంటే ఇప్పుడు మీరు వెహికల్ వెళ్తున్నప్పుడు అడాస్ సిస్టమ్ ఆన్ చేస్తే ముందుగా ఉన్న వెహికల్ని ఈ వెహికల్ గుర్తించి స్లో అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అడాస్ సిస్టమ్కి భిన్నమైన సిస్టమ్ అటు ఇది. దశల వారీ అమలుకు కేంద్రం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిందట. రేడియో సిగ్నల్స్ ప్రసారానికి ఫ్రీక్వెన్సీని కేటాయిస్తారట. 2028 అక్టోబర్ 1 నుంచి అన్ని వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్చడం తప్పనిసరి. సో అంటే ప్రతి కంపెనీ, మారుతి అయినా ఇంకోటైనా ప్రతి కంపెనీ కూడా దీన్ని తప్పకుండా ఆ సిస్టంలోకి తీసుకురావాలి, బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు. సో దీన్ని ఒక చట్టం కింద తయారు చేస్తున్నారట. కేంద్రం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని దశల వారీగా అమలు చేయడానికి తీసుకొస్తున్నదట. రహదారి భద్రతను పెంచడం, హైవేలపైన ప్రమాదాలు నివారించడం, కనెక్టెడ్ టెక్నాలజీల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా వెహికల్ టు వెహికల్ V2V అనే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థను దేశంలో దశల వారీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989కి సవరణ ప్రతిపాదిస్తూ ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం 2027 అక్టోబర్ 1 ఆ తర్వాత తయారయ్యే LMN కేటగిరీ వాహనాల్లో ఈ వ్యవస్థను ఖచ్చితంగా అమర్చాలి. ఖచ్చితంగా అమర్చాలి కాదు, ఈ వ్యవస్థను అమర్చడం ఐచ్ఛికమంట. అంటే అది వాళ్ళ దాని ప్రకారం ఉంటుంది. 2028 అక్టోబర్ 1 ఆ తర్వాత తయారయ్యే వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్చడం తప్పనిసరి. 2027 అక్టోబర్ 1 తర్వాత తయారయ్యే వెహికల్స్కి మాత్రం అమర్చాల వద్దన్నది అది కంపెనీ ఇష్టం. కానీ 2028 అక్టోబర్ 1 తర్వాత తయారయ్యే ఏ వెహికల్ ఉన్నా దాంట్లో ఖచ్చితంగా ఈ సిస్టమ్ని ఏర్పాటు చేయాల్సిందేనట. ఈ వ్యవస్థను అమర్చాలంటే ప్రతి కంపెనీ ఖచ్చితంగా AIS 230 అనే ప్రమాణాలకు లోబడి అమర్చాలి. అలా కాకుండా కంపెనీలు తమకిష్టం వచ్చిన సాంకేతికతను వాడితే ఒక కంపెనీ కారు ఇంకో కంపెనీ కారుతో సమాచార మార్పిడి చేసుకోలేదు. అందుకే ఈ ప్రమాణాన్ని వాడటం తప్పనిసరి చేశారు. ఇక పైన పేర్కొన్న వాటిలో L కేటగిరీ వాహనాలు అంటే 2 వీలర్లు, 3 వీలర్ వాహనాలు, బైకులు, ఆటోలు. M కేటగిరీ అంటే కార్లు, బస్సులు, వ్యాన్లు. N కేటగిరీ అంటే లారీలు, ట్రక్కుల వంటి సరుకు రవాణా వాహనాలు అంటే గూడ్స్ వెహికల్స్ ఉంటాయట. సో 3 కేటగిరీల కింద డివైడ్ చేసినట్టు వీటిని. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు తమ వేగం, స్థానం, వెళ్తున్న దిశ, త్వరణం అంటే యాక్సిలరేషన్ ఇలాంటి వివరాలను పరస్పరం అత్యంత వేగంగా రియల్ టైంలో ఇచ్చిపుచ్చుకోవడానికి, తద్వారా ప్రమాదాలు నివారించడానికి ఈ V2V కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సమాచారం ఆధారంగా ఏదైనా వాహనం ప్రమాదానికి గురయ్యే ముప్పుంటే ఈ V2V కమ్యూనికేషన్ వ్యవస్థ డ్రైవర్లను, వాహనంలోని అత్యవసర స్పందన వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. ఉదాహరణకు ఏంటంటే మనం ఒక కారులో వేగంగా వెళ్తూ ఉంటాం. ముందున్న కారు ఏందో చూద్దాం. ఇది ముందున్న కారు అకస్మాత్తుగా ఒకవేళ బ్రేక్ వేసింది అనుకున్నాం, మన ముందున్న ఆయన, అది మనకు తెలుస్తుందట. కానీ దానికన్నా ముందున్న కారు అలా సడన్ బ్రేక్ వేస్తే మామూలుగా అయితే మనకు తెలియదు. ఇప్పుడు మన ముందున్న ఆయన బ్రేక్ వేసింది అనుకుని మనకు కనబడుతుంది బ్రేక్ వేసిండని, వెనకాల ఒక రెడ్ సిగ్నల్ వస్తుంది, ఇదంతా కొంచెం కనబడుతుంది. కానీ అంతకు ముందున్న ఆయన బ్రేక్ వేసింది అనుకోండి, ఈ 4 వెహికల్స్ వెనకాల ఉన్న మనకు తెలియదు కదా. సో అట్లా తెలుసుకునే అవకాశం అదే V2V కమ్యూనికేషన్ వ్యవస్థ అనట. ఆ ముందు కారు బ్రేక్ వేసిన విషయం కూడా రేడియో సిగ్నల్స్ ద్వారా మనకు తెలుస్తుందట. మనకు మాత్రమే కాదు, ఆ ప్రదేశంలో ఉన్న అన్ని కార్లకు, వాటిలో కూడా V2V కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే కనుక ఒకవేళ తెలుస్తుందట. సో ఈ సిస్టమ్ అంతా బిల్డ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందంటే, కార్లు ఖచ్చితంగా ఈ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2028 అక్టోబర్ తర్వాత అనట. మరి పాత కార్ల సంగతి ఏంది? పాత కార్లకి యాజిటీస్ అట్లే ఉంటుంది అన్నట్టు, అంతే కదా మరిగా. అలాగే పొగమంచులోనో భారీ వర్షంలోనో మనం వెళ్తున్నప్పుడు ముందేముందో అంత స్పష్టంగా కనిపించదు. దీనివల్ల వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొనే ప్రమాదం ఉంటుంది. అదే 2 వాహనాల్లో V2V కమ్యూనికేషన్ వ్యవస్థ కనుక ఉంటే అవి ఒకదానికొకటి సమాచారం మార్పిడి చేసుకొని వేగాన్ని తగ్గించాల్సిందిగా డ్రైవర్లను, వాహనంలోని అత్యవసర స్పందన వ్యవస్థలను అప్రమత్తం చేస్తాయట. హైవేల్లో మన కారు లేన్ మారేటప్పుడు వెనక నుంచి వచ్చే వాహనం బ్లైండ్ స్పాట్లో ఉంటే అది మన కారు సైడ్ మిర్రర్స్లో కనిపించదు. ఈ వ్యవస్థ ద్వారా ఆ విషయం ముందే తెలుస్తుంది. ఇలా V2V సమాచార వ్యవస్థ సాంకేతికత మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయట. మరి ఒకవేళ దాని మీదనే ఆధారపడి వెహికల్ నడిపితే ఎట్లా,
ఒకవేళ అది పని చేయకపోతే పరిస్థితి ఏంది, ఇవన్నీ ఉంటాయి ఇక. ఖచ్చితంగా ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి రకరకాలుగా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఇది రావడానికి చాలా సమయం పడుతుంది.